ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 30 ఎకరాల ఆలయ భూమి పత్రాల్ని అధికారులకు అందజేయనున్నారు. నూతన బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అంతకుముందు కొవ్వూరు, దేవరపల్లి, నల్లచెర్ల, పోతవరం, ఆరిపాటి దిబ్బలు, ఎర్రంపేట, రాజవరం మీదుగా ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి పవన్ చేరుకున్నారు. కూర్చోండి మళ్ళీ లేచి మళ్ళీ వెళ్తారా కూర్చోండి కింద ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎస్ జగన్నాథపురం గ్రామంలో అభివృద్ధి పర్యటనకు సంబంధించి ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాక అక్కడ ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు పూర్ణ కుంభంతో. ఆ తర్వాత ప్రత్యేక పూజలు ముగించుకొని ఇప్పుడు యాగంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం అంటే ఆయన కాలినడకన అక్కడికి చేరుకున్న విజువల్స్ అయితే మనం చూసాం. అక్కడ భారీ ఎత్తున ప్రజలు కానీ అభిమానులు కానీ గుమిగూడారు. భద్రత పరంగా కొంచెం కష్టంగానే మారింది. ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాం. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీని తరువాత భూమి పత్రాలు ఆలయానికి సంబంధించి అధికారులకు అప్పచెప్పే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బాబు పట్టుకో మీదేరా దైవన్నా అందరినీ తీసుకుపెట్టి అందరూ ఎదరంచున్నారు.
ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి చెప్పండి. ప్రస్తుతం చూసాం భూమి పత్రాల్ని ఆలయ అధికారులకి అప్పగించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఒక శిలాఫలకానికి కూడా శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది. తర్వాతి కార్యక్రమాలు ఏంటి? సింధు, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే ఏలూరు జిల్లా ద్వారకా మండలం ఐఎస్ జగన్నాథపురంలో విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఏదైతే తన నమ్మకంగా లక్ష్మీనరసింహ స్వామిని తాను పూర్తిగా నమ్ముతూ ఉంటారు. ఈయన గతంలో కూడా ఎన్నికల సమయంలోని అంతకు ముందు కూడా అనేక దఫాలుగా ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అప్పట్లో అసౌకర్యాలుగా ఉన్న నేపథ్యంలో అక్కడున్న ఎండోమెంట్స్ అంటే దేవాలయ కమిటీ అంతా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిస్థితి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన కొన్ని చర్యలు తీసుకుని ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధికి బాటలు వేశారు. అందులో భాగంగా ఈ రోజు ఈ పర్యటన చేపట్టారు. అయితే ప్రధానంగా ఒక కొండ మీద ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది. ఆలయానికి వెళ్ళడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో కొంత ఇబ్బంది కూడా భక్తులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన నిర్ణయం తీసుకుని ఇప్పుడు కాసేపు క్రితమే శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అంతకు ముందు ఈ దేవాలయానికి సంబంధించి ఇది గతంలో ఈ ఊరు పెద్దల ఆధీనంలో ఉండేది. అయితే అలాంటి గత 8 సంవత్సరాల క్రితం దీన్ని ద్వారకా తిరుమల ఆలయం పరిధిలోకి తీసుకొచ్చారు. ఎండోమెంట్స్ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అంత పెద్దగా జరగలేదు. ఈ విషయం గతంలోనే ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఈ ఆలయానికి సంబంధించిన మొత్తం సమస్యలన్నీ కూడా ఈ ఆలయ కమిటీ తీసుకుని వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు ఒక బీటీ రోడ్డు నిర్మాణానికి ఆలయానికి సంబంధించి 30 ఎకరాలు భూమిని ఏదైతే గతంలో పెద్దలు దాతలు ఇచ్చారో ఆ భూమిని ఆలయానికి అప్పగిస్తూ అధికారులకి పూర్తి స్థాయిలో ఈ పత్రాలను కూడా మనం అందించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అయితే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే వామం అంటే లక్ష్మీనరసింహ స్వామిని ముందుగా దర్శనం చేసుకున్నారు. ముందుగా పౌర్ణకుంభంతో కూడా ఇక్కడ అర్చకులు ఆలయ వేద పండితులు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. అంటే ప్రత్యేకించి లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇప్పుడు వామంలో కూడా పాల్గొనున్నారు. ఆ తర్వాతే ఇప్పుడు ఈ భూమి పత్రాలు అందజేత ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే ఈ ఆలయం దిగువన ఇప్పుడు జగన్నాథపురంలోనే ఐఎస్ జగన్నాథపురంలోనే ఒక మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాన్ని జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంటుంది. మురికి నీరు ఎక్కడా కూడా నిల్వ లేకుండా పారుతుందని చెప్పేసి ఈ మ్యాజిక్ డ్రైన్ ని పెట్టారు. ఇది ఉపాధి హామీ పథకంలో నిర్మాణం చేస్తారు. ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ ఉపాధి హామీ నిధులతోటి ఈ డ్రైన్ నిర్మాణం కూడా జరిగింది. ఇదే డ్రైన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు కొత్తగా చేసి పెట్టే నిర్మాణాలన్నీ కూడా ఈ మ్యాజిక్ డ్రైన్ పేరుతోటే కొత్త పద్ధతి ప్రకారం అంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి వీలుగా మురికి నీరు పారే విధంగా ఈ డ్రైన్ నిర్మాణం జరుగుతుంది. వాటిని కూడా ఇప్పుడు పరిశీలించి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఇక్కడికి 2వ పర్యాయం ఈ ప్రాంతానికి రావడం దీంతో ఈ ప్రాంతంలో ఇది గోపాలపురం నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అది ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే వెంకటరాజు కూడా ఉన్నారు. అలాగే మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. మొత్తం ఇక్కడ కొన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే వెంకటరాజు పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకువెళ్లారు. అలాగే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే అనేక అంటే ఇటు జంగారెడ్డిగూడెం, కొయ్యగూడెం, అటువైపు ద్వారకా తిరుమల ఈ ప్రాంతాల నుంచి అనేక మంది పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు అలాగే వేరే మహిళలతో పాటు అనేక చోట్ల రోడ్లు వైపులా కూడా రోడ్లు ఇరువైపులా కూడా అనేక మంది విద్యార్థులతో సహా యువతతో సహా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు నిలబడి ఘన స్వాగతం పలికారు. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ కార్యక్రమం మరి ఒక అర్ధగంట పాటు ఐఎస్ జగన్నాథపురంలో కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఐఎస్ జగన్నాథపురం నుంచి మరి బయలుదేరి నల్లజర్ల దేవరపల్లి మీద కొవ్వూరు మీదుగా
మళ్ళీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. అయితే ఇతను నమ్ముకున్న ఆలయం ఐఎస్ జగన్నాథపురంలోని ఈ లక్ష్మీనరసింహ స్వామి తన ఇంటి దైవంగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ ఆలయానికి వచ్చారు. అయితే అప్పుడు హడావుడి ఏమీ లేకుండా ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో వచ్చి సడన్ గా వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉండేవి. ఇప్పుడు కూడా ఎవరికి కూడా పెద్ద హడావుడి లేకుండా వచ్చి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసుకుని కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయ అభివృద్ధికి స్థానికులు తీసుకెళ్లిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎండోమెంట్స్ లో పరిస్థితులకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఆలయాల్ని 30 ఎకరాల భూమిని అందించడం ద్వారా ఈ ఆలయానికి ఆదాయం చేకూర్చడం, అలాగే భక్తులకి సౌకర్యం కల్పించే విధంగా ఈ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం, గ్రామంలో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన విస్తరణ చేసేందుకు కూడా ఈ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏర్పడుతుంది. దీంతో స్థానిక ప్రజలు కూడా ఈ గ్రామ ప్రజలతో పాటు ఈ ద్వారకా తిరుమల మండలంలో ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులు అనేక మంది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సింధు, శ్రీరామ్మూర్తి, అంటే ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు కదా జరిగింది, ఇవి ఎప్పటిలోగా పూర్తి చేయాలని అధికారులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఈ ఏదైతే ఇప్పుడు బీటీ రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇంకా గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా స్థానిక నాయకులు చూస్తుంటోటి చేపట్టే కార్యక్రమాలను కూడా నిర్ణయించారు. అలాగే దేవస్థానంలో ఈ సందర్భంలో కూడా మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ అధికారులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వెంకటరాజు కూడా తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకుస్థాపన చేసిన బీటీ రోడ్డు నిర్మాణం దాదాపుగా 3 నెలల లోపల పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమైన పరిస్థితి ఉంది. అదే రోడ్డు మీద పవన్ కళ్యాణ్ కూడా నడుచుకుంటూ వెళ్లిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలో పనులు ఉండడం వల్ల ఈ పనులు మొత్తం త్వరగా పూర్తి చేసి భక్తులకి ఇక్కడికి వచ్చే ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తన ఇంటి దైవంగా పవన్ కళ్యాణ్ భావిస్తూ దీనికి తీసుకున్న నిర్ణయం మాత్రం స్థానిక ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఇక్కడ ఘనంగా స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొక కాసేపట్లో ఇక్కడ ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు. అయితే ఇక్కడ ఎలాంటి బహిరంగ సభ లేదు. అయితే జనం పెద్ద ఎత్తున ఉండడంతో వాహనం మీద ఎక్కడన్నా ఉండి మాట్లాడతారా లేకపోతే అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ స్థానికులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో రెండోసారి పర్యటిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి గతంలో ఇక్కడ గ్రామ పెద్దలు ఇక్కడ అందరూ తీసుకెళ్లిన నిర్ణయంతో సమస్యలు తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ రోజు నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ చర్యలు ఉన్నాయో ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సింధు, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.